బ్రాంకైటిస్ చాలా రకాలుగా వస్తూ ఉంటుంది. ముఖ్యంగా అలర్జిక్ బ్రాంకైటిస్ అంటాం, లేదంటే క్రానిక్ బ్రాంకైటిస్ అంటాం, లేదంటే అక్యూట్ బ్రాంకైటిస్ అంటాం. అక్యూట్ బ్రాంకైటిస్ కానీ చూస్తే సాధారణంగా వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల గాలిలో ట్యూబ్ లోపల పూతలు వచ్చి గాలిలో ట్యూబ్స్ మూసుకుపోయిన దానివల్ల కొన్ని రకాల సిమ్టమ్స్ రూపేణ అది బయటపడుతుంది అనమాట. దాన్ని అక్యూట్ బ్రాంకైటిస్ అంటాం. అలానే క్రానిక్ బ్రాంకైటిస్ అనేది ముఖ్యంగా స్మోకింగ్ వల్ల వచ్చే దాన్ని మనం క్రానిక్ బ్రాంకైటిస్ అంటాం. ఇంకా అలర్జిక్ బ్రాంకైటిస్ అంటే మాత్రం పూర్తిగా అలర్జీకి సంబంధించింది. ఈ వాతావరణంలో ఉన్న పొల్యూషను, లేదంటే ముఖ్యంగా ఈ ఇండోర్ పొల్యూషన్, ఇప్పుడు ఇల్లు ఉడ్చినప్పుడు కావచ్చు, బూజు కొట్టినప్పుడు కావచ్చు, అగరబత్తులు వెలిగించినప్పుడు, రూమ్ ఫ్రెషనర్స్, పర్ఫ్యూమ్స్, ఇటువంటివి ఏవైతే పడని వారు ఉంటారో వాళ్ళు వీటికి ఎక్స్పోజ్ అయినప్పుడు, చల్లటి వాతావరణంలో చల్లటి గాలికి ఎక్స్పోజ్ అయినప్పుడు వెంటనే ఈ గాలిలో ట్యూబ్ లోపల పూత వాపు వచ్చి వీళ్ళు అలర్జిక్ బ్రాంకైటిస్కి లోనవుతారు. బ్రాంకైటిస్ అన్నప్పుడు మన గాలిలో ట్యూబ్ లోపల ఏదైతే పూత వచ్చిందో సాధారణంగా వచ్చేది వెంటనే దగ్గు. చాలామందిలో మనం దీన్ని పొడి దగ్గు రకంగా చూస్తూ ఉంటాం. సో ఈ పొడి దగ్గు దీర్ఘకాలికంగా ఉంటూ ఉంటుంది. కొంతమందిలో మాత్రం కఫం వస్తూ ఉంటుంది. కఫం చాలా వరకు ఏంటంటే ఉండలుగా కొద్దిగానే వస్తుంటుంది, కానీ ఆ కఫం బయటకు వచ్చినంత వరకు వాళ్ళు ఇబ్బంది పడుతూనే ఉంటారు. నెక్స్ట్ తుమ్ములు రావడం, విపరీతంగా తుమ్ములు రావడం, 10-15 తుమ్ములు రావడం, వెంటనే ముక్కు మూసుకుపోవడం, శ్వాసలో ఇబ్బంది, ముక్కు కారడం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. బ్రాంకైటిస్ అనేది డయాగ్నోసిస్ చేయడం చాలా సులభం, అలానే చాలా కష్టం కూడా. బ్రాంకైటిస్ అనేది సాధారణంగా పేషెంట్ చెప్పే సిమ్టమ్స్ని బట్టి, పేషెంట్ మనకి ఇచ్చే హిస్టరీని బట్టి, ఆ వ్యక్తి పనిచేసే పరిసరాలను బట్టి, వాళ్ళు చేసే వృత్తిని బట్టి డిపెండ్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ దగ్గు, తుమ్ములు రావడం, ఫ్రీక్వెంట్గా జలుబు రావడం, ముక్కు కారుతూ ఉండడం, ఆయాసం, పిల్లికూతులు ఉన్నాయో వాళ్ళల్లో బ్రాంకైటిస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అనుకొని వేరే ప్రాబ్లమ్స్ని రూల్ అవుట్ చేసుకునేదానికి, ముఖ్యంగా ఈ న్యూమోనియాస్, ఈ అలర్జీకి సంబంధించిన న్యూమోనియాస్ కొన్ని ఉంటాయి, హైపర్ సెన్సిటివ్ న్యూమోనైటిస్ అని, ఏబిపిఏ అని చెప్పి, వీటిని రూల్ అవుట్ చేసుకునే దానికి ఛాతీ ఎక్స్రే తీయించడం, అలానే కఫం టెస్ట్ చేయించడం, కఫంలో ఈసినోఫిల్స్ కణాలు ఎన్ని ఉన్నాయి, ఏదన్నా ఇన్ఫెక్షన్ సంబంధించిన క్రిములు ఉన్నాయా, లేదంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేసి ఈసినోఫిల్స్ ఎలా ఉన్నాయి. కొంతమందిలో మాత్రం అలర్జీకి సంబంధించిన లక్షణాలు ఎక్కువ ఉన్న వారిలో మాత్రం సీరం ఐజీ లెవెల్స్ అంటాం. ఈ సీరం ఐజీ లెవెల్స్ ఏంటంటే ఎక్కువ ఉన్న వారిలో రక్తంలో అలర్జీకి సంబంధించిన లక్షణాలు చాలా ఎక్కువ ఉన్నాయి, కణాలు ఎక్కువ ఉన్నాయని మనం నిర్ధారణ చేసుకోవచ్చు.